మన హీరోలందరూ పొరుగు రాష్ట్రాల మార్కెట్పై కన్నేస్తున్నారు ఈ మధ్య. ఇందుకోసం ద్విభాష, త్రిభాష చిత్రాలకు శ్రీకారం కూడా చుడుతున్నారు. అల్లు అర్జున్ తన ప్రమేయం లేకుండానే కేరళలో మంచి మార్కెట్ సంపాదిస్తే బాహుబలి దెబ్బకు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు మిగతా హీరోలు కూడా ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్నారు. తమిళనాట కాలు మోపాలని ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు తన కొత్త చిత్రం స్పైడర్తో ఆ ఆశ నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రం 2 భాషల్లో వేర్వేరుగా తెరకెక్కుతుంది. మురుగదాస్ ఉన్నాడు కాబట్టి తనకు బాగానే కలిసి వస్తుందని మహేష్ ఆశలతో ఉన్నాడు. తనకు కాలీవుడ్లో మంచి ఆరంభం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నాడు. కానీ మహేష్ ఆశలకు బ్రేక్ లేస్తూ అజిత్ సినిమా వివేగం స్పైడర్కు అడ్డంగా పడబోతుంది. ముందు అనుకున్నట్టు జూన్ 23న కాకుండా స్పైడర్ ఆగస్టు 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ డేట్ కన్ఫర్మ్ చేసే సమయానికి విక్రమ్ మూవీ ధృవ నక్షత్రం తప్ప వేరే ఏ పోటీ కూడా లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం వివేకం కూడా ఇండిపెండెన్స్ డే వీకెండ్లోనే రిలీజ్ అవ్వబోతుందట. ఇది ఖచ్చితంగా మహేష్ మూవీకి ఎదురుదెబ్బే. అజిత్ సినిమా అంటే తమిళనాట హంగామా మామూలుగా ఉండదు. అందులోనూ అతను వరుస హిట్లతో ఊపు మీద ఉన్నాడు. వివేగం మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో మహేష్ సినిమాను ఏమాత్రం పట్టించుకుంటారా అన్న సందేహాలు అందరికీ ఉంది. మరి మహేష్ను మురుగదాస్ ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి.